యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు గత దశాబ్ద కాలంగా సక్సెస్ అనే పదం సాధ్యమైనంత సులభంగా అందుకున్నాడు. కానీ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి నటించిన వార్ 2 తో చాలా ఏళ్ల తర్వాత ఫ్లాప్ అందుకున్నారు. ఈ వైఫల్యం తారక్ అభిమానులను నిరాశలో ముంచెత్తినప్పటికీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న డ్రాగన్ పై ఆశలు రేకెత్తిస్తోంది. 10 ఏళ్ల క్రితం వరుస ఫ్లాప్లతో కెరియర్లో కష్టాలు ఎదుర్కొన్న తారక్కు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ గట్టి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇకపై అభిమానులు తలెత్తుకునే సినిమాలే చేస్తా అని చెప్పిన తారక్ ఆ మాటను నిలబెట్టుకున్నాడు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత, RRR, దేవర ఈ చిత్రాలన్నీ విజయవంతమయ్యాయి. కొన్ని బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి, మరికొన్ని మంచి వసూళ్లు రాబట్టాయి. ఒక్క ఫ్లాప్ లేకుండా దశాబ్ద కాలం సక్సెస్ స్ట్రీక్ కొనసాగించిన తారక్ టాలీవుడ్లో అరుదైన రికార్డు సృష్టించాడు. కానీ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో వచ్చిన వార్ 2 ఈ సక్సెస్ రన్ కు బ్రేక్ వేసింది. తొలి రోజు నుంచే నెగిటివ్ టాక్ తో సినిమా నిలబడలేదు. హాలిడే వీకెండ్ కారణంగా మొదటి 3 రోజులు ఓ మోస్తారు వసూళ్లు వచ్చినా సోమవారం నుంచి కలెక్షన్లు బాగా పడిపోయాయి. బాలీవుడ్లో తారక్ తన మార్కెట్ను విస్తరించుకుంటాడని అభిమానులు ఆశించినా ఈ చిత్రం ఆ ఆశలను నీరుగార్చింది. వార్ 2 బాక్సాఫీస్ వద్ద ఊహించని షాక్ ఇచ్చింది. అభిమానులు కూడా ఈ సినిమా నుంచి ఇప్పటికే మూవ్ ఆన్ అయ్యారు. ఇప్పుడు తారక్ అతడి అభిమానుల ఫోకస్ మొత్తం డ్రాగన్ మీద మళ్లింది. కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తారక్కు మరో భారీ విజయాన్ని అందిస్తుందనేది నమ్మకం అభిమానుల్లో ఉంది. ప్రభాస్ కు ఆదిపురుష్ ఫ్లాప్ తర్వాత సలార్తో సక్సెస్ ఇచ్చిన ప్రశాంత్ ఇప్పుడు తారక్కు కూడా అలాంటి బౌన్స్ బ్యాక్ ఇస్తాడని అంచనాలున్నాయి. ప్రశాంత్ సినిమా అంటే మాస్ ఆడియన్స్ కు విందు భోజనం గ్యారంటీ అనే టాక్ ఇప్పటికే ఉంది. వార్ 2తో తగిలిన దెబ్బకు డ్రాగన్ వచ్చే ఏడాది మందు వేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. డ్రాగన్ తో తారక్ మళ్లీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడా? ప్రశాంత్ నీల్ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం కొన్నాళ్లు ఆగాల్సిందే.